ఇరాన్ అమెరికా యుద్ధంలో అమెరికా వెనకడుగు వేసిందా? ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాలలో అమెరికా ఇక చేసేదేం లేక యుద్ధాన్ని ముగించడానికి ఓటమి ఎదురైనా పర్వాలేదు అనుకుందా? ప్రపంచంలో ఎవరికైనా ఎదురెళ్ళగల సత్తా ఉన్నటువంటి అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తల వంచిందా? డొనాల్డ్ ట్రంప్ లాంటి మొండి ఘటం ఓటమిని అంగీకరించారా? పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధంలో ఇప్పుడు ఎవరు ఊహించని మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు హార్మోజ్ జలసంధి తెరవకపోతే నాశనం చేస్తాం, పూర్తిగా ఇరాన్ని తుదుముట్టిస్తాం, ఇరాన్ని లేకుండా చేస్తామంటూ గర్జించిన అమెరికా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యింది? ఇరాన్ పెట్టిన కండిషన్లకు కూడా, వారు పెట్టినటువంటి భారీ కండిషన్లకు కూడా సరే చర్చిద్దామంటూ సీజ్ ఫైర్కి ఎందుకు అంగీకరించింది? 2 వారాల కాల్పుల విరమణ అమెరికా ఇచ్చిన గడువు కాదు, అది అగ్రరాజ్యం అంగీకరించిన ఓటమి అని ఇప్పుడు ఇరాన్ సగర్వంగా ప్రకటిస్తోంది. అసలు యుద్ధ భూమిలో ఏం జరిగింది? ట్రంప్ వెనక్కి ఎందుకు తగ్గారు? ఇది ఇరాన్ సాధించిన చారిత్రక విజయమా? యుద్ధంలో తుపాకీ తూటాల కంటే సైకలాజికల్ వార్ చాలా పవర్ఫుల్. సరిగ్గా ఇరాన్ ఇప్పుడు అదే ప్రయోగిస్తోంది. ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగియడానికి కొన్ని గంటల ముందే అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి వచ్చింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక సంచలన స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అమెరికా తన అల్టిమేటాన్ని అమలు చేయకపోయింది. ఇరాన్ అఖండమైన ప్రతిఘటన ముందు అగ్రరాజ్యం పట్టు విడిచి ఓటమిని ఒప్పుకుంది అని అధికారికంగా ప్రకటించింది.